నమస్కారం. నేను చందు. ఈరోజు అంతర్యామి అంటే దాని పేరు ప్రేరణగా మార్చిన దాంట్లో భాగంగా నమ్మకమే దేవుడు. కాళ్ళకు బలమిచ్చి గమ్యం దాకా మనిషిని నడిపించేవే మనిషి నమ్మకాలు. కాల పరీక్షకు నిలిచినప్పుడు ఆ నమ్మకాలు అతడి విలువలవుతాయి. నమ్మకాలు బుద్ధి, మనసు నిర్మించి ఇచ్చే పటిష్టమైన వ్యవస్థలు. నేనిది చేయగలననే కృత నిశ్చయంతో కార్యోన్ముఖం చేస్తాయి. అసాధ్యం అనుకున్న దాన్ని నమ్మకం సుసాధ్యం చేస్తుంది. ఊహల్లో తప్ప గాలిలో మనిషి ఎగరగలడా? రైట్ సోదరులు గగనయానం అసాధ్యమేమి కాదని అందుకు వాహనాలు కూడా సృష్టించగలమన్నారు. దృఢమైన నమ్మకంతో ప్రయత్నించి గాలిలో ఎగిరే విమానాన్ని వారు నిర్మించి అందులో పయనించి చూపారు. రాబర్ట్ మిల్కన్ భౌతిక శాస్త్రజ్ఞుడు 1920లో నోబెల్ బహుమాన గ్రహీత. అణువుకు ప్రపంచాన్ని శాసించగల శక్తులున్నాయని ఆయన నమ్మకం. సహచర శాస్త్రజ్ఞులు అణువులో అన్ని శక్తుల కలలు కనకండి అని పరిహసించేవారు, నవ్వేవారు. మిల్కన్ అంటుంది నమ్మదగ్గ నిజమేనంటూ ఓపెన్ హైమర్, నీల్ బోర్, ఐన్స్టీన్లు తమదైన పద్ధతిలో మరింత శోధించారు. మరో శాస్త్రజ్ఞుడు థామస్ అల్వా ఎడిసన్ మానవ జీవితాన్ని సుఖవంతం చేసే ఉపయుక్తకరమైన ఆధునిక పరికరాలు అందుబాటులోకి తేగల సామర్థ్యం తనకు ఉందని గట్టిగా నమ్మాడు. ప్రయోగాలెన్నో చేశాడు. పట్టు విడవకుండా శ్రమించి విద్యుత్ దీపం అంటే ఎలక్ట్రిసిటీ బల్బు కనిపెట్టిండు. ఇది గృహోపకరణాలకు రూపకల్పన చేశాడు. దేవుడిపై నమ్మకం మనిషి నమ్మకాలన్నింటిలో బలీయమైనది, ప్రత్యేకమైనది కూడా. అది ఉన్న మనిషి ఏ పరిస్థితుల్లో తాను ఉన్న తనలోకి తాను తొంగి చూసుకోగల శక్తిమంతుడవుతాడు. తానే దేవుడని తెలుసుకుంటాడు. ఆ శక్తిని వేదాంతం తత్వమసి అంటుంది. నాస్తికుడు అంటే ఎవరో కాదు, తన మీద తనకు నమ్మకం లేనివాడే అతడు అనేవారు వివేకానందుడు. ముక్కోటి దేవతల సంస్మరణ ఎందుకని? ఆధ్యాత్మిక సాధనలతో వచ్చే ఆత్మశ్రద్ధ అందుకు సరిపోతుంది అన్నారు. దేవుడిపై నమ్మకం పెంపొందించుకునేందుకు ఉన్నవే జ్ఞాన సంచాలయమైన ఉపనిషత్తులు, గీతోపరణాలు, ధర్మశాస్త్రాలు, వేదాంతాలు చేసేదంతా తత్వ విచారం. దేవుడిపై నమ్మకానికి తార్కికపరమైన వాదనలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడుస్తూ బలమైన కారణాలతో అతడున్నాడన్న నమ్మకం మనిషిలో బలపడేందుకు అది జరుగుతుంది. ప్రత్యేకించి ఏ దేవుడు ప్రస్తావన వేదాంతంలో కనబడదు. దేవుడు మనిషినెప్పుడూ కాదనడు. తన ఆశ్రయం కోరిన శరణాగతులందరినీ వారి పాప పుణ్యాలతో ప్రమేయం లేకుండా అనుగ్రహిస్తానని గీతలో ఆయనే అన్నమాట గుర్తుకు రావాలి. దేవుడు భౌతిక లోకం నుంచి బయటపడడానికి ఉన్న మార్గమే కాదు, తాను చేరుకోవాల్సిన ఏకైక గమ్యమని నమ్మిన మనిషి దేవుడు ఎవరని, ఎక్కడుంటాడని ప్రశ్నించడు అని జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రాసిన అంతర్యామిది. ఇక ప్రేరణ అంటే మనం ఏదైనా చేయగలము అనేది మనకు ప్రేరణ పొందవచ్చు అన్నమాట. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.